బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాట మారింది. 2019లో గెలిస్తే ఒకలా, 2024లో ఓడితే మరోలా అన్నట్టుంది ఆయన తీరు. ఇప్పుడు ఈవీఎంలే ముద్దు అన్న జగన్ నేడు అసలు ఈవీఎంలు వద్దు అని చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నాయని, మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలని డిమాండ్ చేశారు. న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు, నిజంగా జరగాలని అన్నారు. ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండడంతో పాటుగా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలన్నారు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు జగన్. జగన్ ట్వీట్పై చర్చ మొదలైంది. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతుంది. 2019లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని చంద్రబాబు ఆరోపణలు చేయడంపై జగన్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈవీఎంలు వద్దు అంటున్న జగన్ తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు నెటిజన్లు. పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. పోలింగ్ జగన్ ట్వీట్పై తెలుగుదేశం పార్టీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. నాడు 151 సీట్లు వస్తే విజయం, ఇప్పుడు కూటమికి 164 సీట్లు వస్తే అన్యాయమా అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. జగన్ పులివెందులలో రాజీనామా చేస్తే అప్పుడు బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నిక పెట్టాలని ఈసీని కోరుదామని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కూడా వస్తుందో రాదో చూసుకుందాం అన్నారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేలుకోలేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఏపీ ఎలన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఇప్పటికైనా ఆత్మ విమర్శన చేసుకోవాలని అన్నారు.